వారం కిందట పిలిపిని కద్దామా కువైట్ పిల్లోని వాషింగ్ మిషన్ లేదు చంపేసింది. పోలీసులు తీసుకొని అడిగితే మా సార్ పెట్టే టార్చర్ కి తట్టుకోలేక ఆ పిల్లోని చంపేసిన అనింది. ఇప్పుడు కువైట్ లో అది పెద్ద స్ప్రెడ్ అయిపోయి పెద్ద నేషనల్ ఇష్యూగా మారిపోయింది. అది ప్రతి ఒక్కరు కడుపు కట్టుకొని అయ్యో పాపం చంటి పిల్లోని చంపేసినారు అని. పిల్లోని చంపడం తప్పే, నేను కాదనడం లే. నేను 2 విషయాలు చెప్తాను, దాని తర్వాత మళ్ళీ మీరే చెప్తాను. ఈ సంవత్సరం ఒక పిలిపిని కద్దామా అని కడుపుతో ఉండగా ఆమె కడుపుతో లోపల పిల్లోడు ఉండగానే చంపేసి కార్లో పెట్టి తగలబెట్టేసినాడు ఏ కువైట్ వాడు. అప్పుడు మాత్రం కువైట్ వాళ్ళు ఎవరు మాట్లాడాలా, వాడికి పిచ్చోడు అనేసి ఒక ముద్ర కొట్టేసి జైలు వేసినాడు. రీసెంట్ గా రాజంపేట ఒక అతన్ని చంపి ఎడార్లో బారేసి ఓడికి సేమ్ ఇదే మాదిరిగా ఓడికి పిచ్చి అనేసి ఓడికి ముద్ర కొట్టేసి జైలు వేసినాడు. ఆయనకి 2 పిల్లోళ్ళు, అమ్మానాయన ఆ భార్య, వీళ్ళు మొత్తం అతని మీద ఆధారపడి ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు మాట్లాడాల. కానీ కువైట్ లో వాళ్ళకి మాత్రం ఏదైనా చిన్నది కానీ జరిగిందనుకో అది పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఇప్పుడు ఆ పిలిపిని కద్దామాకి పిచ్చి పట్టింది అనేసి వదిలిపెట్టేస్తారా, లేకపోతే లేదు ఆ అమ్మాయి చేసిన తప్పే అనేసి కువైట్ కానూన్ ప్రకారం ఊరి తెచ్చారా చూడాలి. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి.